హాయ్ అండి. ఈరోజు వన్ పాట్ కుర్మా రెసిపీ చూపిస్తున్నానండి. మనం హోటల్స్కి వెళ్తే చపాతీలోకి, దోశలోకి కానీ, పూరీలకు కానీ ఒకటే స్టైల్లో కుర్మా ఇస్తుంటాడు కదా, ఆ రెసిపీనే చూపిస్తున్నానండి. ఫస్ట్ దానికోసం అయితే మనం మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసుకోవాలండి. నేను కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నది తీసుకొని తరుక్కొని వేసుకోవాలండి. అందులోకే కొంచెం చెక్క, లవంగాలు వేసేసుకొని కొంచెం సోంపు వేసుకోవాలి. అలాగే మీ దగ్గర గసగసాలు ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే నువ్వులు వేసుకున్నాను. వాటిని కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ కానీ, గీ కానీ వేసుకోవచ్చు. వేసుకొని అది హీట్ అయిన తర్వాత సోంపు వేసుకోవాలండి. అలాగే చెక్క, లవంగాలు వేసుకొని ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలండి ఫ్లేవర్ కోసము. అలాగే తరుక్కున్న 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వేగిన తర్వాత తరుక్కున్న ఆనియన్ని వేసుకోవాలండి. ఇలా కొంచెం మీడియం సైజులో తరుక్కుంటే సరిపోతుంది. సో వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనము ఒక చిన్న మీడియం సైజ్ టమాటాను కూడా తరిగి పెట్టుకోవాలండి. సో ఇది వేగిపోయిన తర్వాత మనం టమాటాను కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతే, టమాటాను వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇప్పుడు కావాల్సినంత కారము, ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలండి. మన టేస్ట్కి తగినట్లుగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి. వన్స్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మిక్సీ జార్లోకి ఆ పేస్ట్ని అంతా కూడా కలిపెట్టేసేసి వేసేసుకోవాలండి. అంతే. సో ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి గరిటెతో. ఇలా చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక 2 విజిల్స్ రానిస్తే చాలండి. మన కుర్మా అనేది రెడీ అయిపోతుంది. సేమ్ మనం హోటల్లో టేస్ట్ చేసే కుర్మా స్టైల్లోనే ఇది ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్తో పాటు ఇది ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది చపాతీలోకి. సో ఈరోజు నేను చపాతీలోకి ఈ కుర్మాని ట్రై చేశానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. సో ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.